అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ మరియు సిపిఎస్పై తుది నిర్ణయాలు 2018 నుంచి 2023 వరకు గల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సిపిఎస్ డిసిషన్ డిమాండ్కి సంబంధించి సిపిఎస్పై ఫైనల్ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఏపీ సిపిఎస్ఈఏ విజ్ఞప్తి చేయడం జరిగింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల విషయమై మంగళవారం జరగబోతున్న మంత్రిమండలి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ డిమాండ్లో భాగంగా ఏ ఒక్క హామీని కూడా క్యాబినెట్లో కూడా అసలు చర్చకు కూడా రాలేదు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు చాలా నిరాశకైతే ఎదురయ్యాయి. 20 ఏళ్లుగా సిపిఎస్ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కడిమి రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో కాబట్టి క్యాబినెట్ డిసిషన్స్లో భాగంగా ఏ ఒక్క హామీని కూడా ఉద్యోగులకు సంబంధించి అప్రూవ్ అయితే చేయలేదు. 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే కార్యకర్తల సమావేశం నిర్వహించారండి. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 2023 నాటికి పీఆర్సీ గడువు ముగిసిన గత ప్రభుత్వం కమిటీ నియామకం చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 12వ పీఆర్సీ కమిటీ పని ప్రారంభం కాలేదని, గత ప్రభుత్వ నియామకం చేపట్టిన చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు కావస్తున్నప్పటికీ పీఆర్సీ కమిటీ నియమించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఆగిపోయిన 25,000 కోట్ల బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 11 పీఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్ 2022 నుంచి ఇప్పటివరకు ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇప్పటివరకు చెల్లించలేదని, 2003 డిఎస్సీలో నియామకమైన ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్లు చేయడం జరిగింది.